తండ్రి కనికరపడి ఆ మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ మెడ మీద ఉన్న కాడిని విరగ్గొట్టే శక్తి ఉన్నది ఆ పరిశుద్ధ దేవుని యొక్క కనికరించే ఆత్మ యొక్క పరిశుద్ధ ఆత్మ దేవుని శక్తి అని యెషయా గ్రంథం 10:27లో రాయబడి ఉంది. అటువంటి శక్తి ఇప్పుడే మీ యొక్క భుజాల మీద వచ్చినప్పుడు ప్రపంచ ప్రకారమైన భారం తొలగిపోయి ఆ దేవుని యొక్క భుజాల మీద మీరు కూర్చొని ఆనందించే రోజు. ఆ కాలంలో ఆ కుమారుని చూసి అక్కడున్న సేవకులను చూసి చెబుతున్నాడు, కొవ్విన మంచి దూడను కోసి మా కుమారుని కొరకు ప్రతి ఒక్కరి కొరకు విందు చేయండి. నేను ఎంతో సంతోషపడుతున్నాను. నా కుమారుడు చనిపోయాడు, తిరిగి బ్రతికాడు, తప్పిపోయాడు, తిరిగి మారు మనసు పొంది వచ్చాడని. ప్రియమైన దేవుని యొక్క బిడ్డ, పాపం యొక్క జీతము మరణమని రోమ 6:23లో రాయబడి ఉంది. అదే రెండవ మరణం, అది భయంకరమైన మరణమని ప్రకటన గ్రంథం 21:8లో రాయబడి ఉన్నది. ఆ రెండవ మరణానికి మనం ఎవరం వెళ్ళకూడదని దేవుని యొక్క చిత్తం. తిరిగి యేసు ప్రభు యొక్క భుజాల మీద మనం ఎక్కుదాం. ఆ గొర్రె పిల్లవలే దేవదూతల సమూహంలో తిరిగి సంతోషపడదాం. పాపతుల్యమైన జీవితాన్ని మనం వదిలిపెడదాం. ఆయన యొక్క పరిశుద్ధతలో మనం నడిపించబడదాం. ఈ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విందు చేయబడింది. ఆ కుమారుడికి ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఆ యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నిన్ను ఒక రాజుగాను, ఒక రాజ్యముగాను, నిన్ను ఆయనకు ఒక యాజకుడిగాను నిలబెట్టాలని 1 పేతురు 2:9, ప్రకటన 1:6 ప్రకారం దేవుని యొక్క చిత్తమా ప్రశస్తమైన వస్త్రాలు నీకు అనుగ్రహించే దేవుడు. ఆయన పేరు క్రీస్తు యేసు ప్రభు అని యెషయా 61:3-10 వాక్యాల్లో రాయబడి ఉన్నది. అటువంటి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకొని, అలాగే చెప్పులు, పాదరక్షలు, సమాధానం అనే పాదరక్షలని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల గ్రంథం 6:12-18 వాక్యం వరకు ఆయన రాసినటువంటి సర్వాయుధ వర్గాన్ని గురించి రాసినప్పుడు రాశాడు, ఈ దినాన నా చెప్పులు నువ్వు తొడుక్కున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా నీకు సమాధానమే. యేసుక్రీస్తే ఆ సమాధాన ప్రభు అని యెషయా 9:6, యోహాను 14:17 వాక్యం 27 వాక్యంలో. అదేవిధంగా యెషయా 48:18 పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు నీకు సమాధానాన్ని ఒక నదీ ప్రవాహం వలె ఇచ్చి సమాధానార్థమైన ఆశీర్వాదం మీ కుటుంబానికి అనుగ్రహించడని కీర్తన 29:11 ప్రకారం నేను చెబుతున్నాను. ఆ సమాధానం లోపలికి మనం రావాలి. ఆ కుమారుడు పాదరక్షలు, సమాధానం అనే పాదరక్షలు ధరించుకున్నాడు. అది మాత్రమే కాదు, ఉంగరం పెట్టబడింది. అది ఒక అధికారాన్ని సూచిస్తుంది. నువ్వు కోల్పోయిన ప్రతిదీ అధికారాన్ని యేసు ప్రభు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. హాగయి 2:23 ప్రకారం ఆ విందు అందరూ భోజించారు. ఆ కాలంలో తండ్రి చెబుతున్నాడు, నా కుమారుడు చనిపోయాడు, తిరిగి బ్రతికాడు. అందుకే 85 కీర్తన 6లో రాయబడి ఉంది, దేవా మీ జనులు మీరు సంతోషిస్తున్నట్లు మీ ఎళ్ళ తిరిగి వారిని బ్రతికింపువా. ఎంతమంది అయితే ఈ వర్తమానాన్ని వింటున్నారో వారి కుటుంబ సభ్యులు, తప్పిపోయిన వారు అందరూ రక్షణ పొంది ఆ దేవాది దేవుని యొక్క భుజాల మీద కూర్చొని ఆ దేవాదేవుడు పరలోకములో దేవదూతలతో సంతోషపడేటటువంటి ఒక ఘట్టాన్ని వారందరూ చూస్తారు. ప్రియమైన దేవుని యొక్క కుమార్తె యేసు ప్రభు చేతులు చాచి నేను ఆహ్వానిస్తున్నారు. ఈ దినాన తప్పిపోయిన కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని సమస్త కార్యాలను చేసి సంతోషపడిన దేవుడు ఆయన యొక్క భుజాలు నీ కొరకు కాసుకొని ఉన్నాయి. నిన్ను తిరిగి ఉజ్జీవింపచేసి నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని తప్పిపోయిన నిన్ను చూసి తిరిగి వస్తున్నావు కాబట్టి ఆయన ఎంతో సంతోషపడుతున్నాడు. కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములో పరిశుద్ధాత్మదేవుని దివ్య సన్నిధిలో మీ యొక్క సముఖానికి వస్తున్నాం ప్రభు. తప్పిపోయిన కుమారుణ్ణి తిరిగి బ్రతికించిన దేవుడు మీరు కదా దేవా. తప్పిపోయినటువంటి ఒక గొర్రె పిల్ల దొరికినప్పుడు తండ్రి 99 గొర్రెల కంటే ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు మీ భుజాల మీద పెట్టుకొని ఎంత సంతోషపడ్డారో. ఎవరి కుటుంబాల్లో ఎవరైతే తప్పిపోయి ఉన్నారో, దేవుని చిత్తం చేయలేక తప్పిపోయి ఉన్నారో, వారందరూ తిరిగి దేవుని చిత్తం చేసే మహద్భాగ్యాన్ని, కృపను వీరందరికి అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసు ప్రభు అనే ఉన్నతమైన నామం వీరి జీవితాల్లో గొప్పగా మహిమ కలగాలని చెబుతున్నామయ్యా. తరతరాల ఆశీర్వాదంతోనూ తరతరాల స్వాస్థ్యముతోనూ వీరందరూ ఆనందంగా బ్రతకాలి. వీరు కోల్పోయిన ప్రతి కార్యానికి ఒక అధికారాన్ని ఇచ్చి వాటన్నిటిని తిరిగి పొందుకునే శక్తిని దేవా ప్రతి విశ్వాసికి దేవా దెయ్యాలను పారద్రోలి చేతులు వేసి వ్యాధులను స్వస్థపరిచి దేవా ఎటువంటి భయంకరమైన సమస్య ఉన్నా సరే వాటిని జయించే గొప్ప శక్తితో వారందరూ నింపండి. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని శక్తి వారి కుటుంబాలు నింపాలి దేవా. ప్రతి వ్యాధి, ప్రతి అనారోగ్యం, ప్రతి దుష్ట శక్తుల ప్రభావాన్ని నుండి
ప్రతి ఒక్క కుటుంబాన్ని విడిపించమని అడుగుతున్నాం. దేవా, ఈ ప్రార్థన వినుచుండగానే వీరందరి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం కలగాలి. తరతరాలకి వీరు ఆశీర్వాదంగా మార్చబడాలని యేసు ప్రభు అనే ఉన్నతమైన నామంలో వీరిని, వీరి కుటుంబాలని, వీరి తరాలని దీవించి ఆశీర్వదిస్తున్నాం ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. హార్వెస్ట్ ఇండియా మహాసభలలో యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతాలు. 3 సంవత్సరాల నుంచి నేను మూలసంఖ్య వ్యాధితో బాధపడుతున్నాను. అనేక దినముల నుంచి నేను ఆపరేషన్ చేయించుకుందామన్నా సరే కూడా గవర్నమెంట్ డాక్టర్ గారు 7వ నెల 7వ తారీఖున వచ్చి నువ్వు జాయిన్ అవ్వకపోతే నీకు ముందుకుంది కూడా నీకు ఎంతో ఘోరమైన ప్రమాదం జరుగుతుంది, దయచేసి నువ్వు వెంటనే ఆపరేషన్ చేయించుకోవడం మంచిది అన్నారు. అయితే ఆల్రెడీ నేను ముందే 6 నెలలు ఇంటికాడే కూర్చున్నాను. ఇంకో ఆపరేషన్ చేయించుకుంటే ఇంకో 3 నెలలు కూర్చోవాలని ఇంటికాడే ఉంటూ నా భార్య బిడ్డలతోటి కూడా చెప్పకుండా నాకు ఉన్న కాలకే ఏదో తాకట్లు పెట్టుకొని అప్పు చప్పు చేసుకొని అలాగే ఇంటికాడ జీవించాను. అయితే మొన్న అయ్యగారు 13వ తారీఖు నాడు నన్ను పిలిచి స్వస్థపరిచారు. నాకు అటువంటి మూలవ్యాధి కూడా ఏమీ లేదు. ఇప్పుడు నా శరీర బరువు కూడా తగ్గింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను జీవితాంతం కూడా దేవుడికే రుణపడి ఉంటాను. యేసు కొరకే జీవిస్తాను. యేసే నా ప్రాణం, యేసే నా సర్వస్వం. అనునిత్యము నా భార్య బిడ్డలో యేసు కొరకే బతుకుతాం. ఎక్కడ ఉన్నా సరే ఇదే సాక్ష్యాన్ని చెబుతాను. నేను తిరిగే ప్రతి ఊరు కూడా, నేను వెళ్ళే ప్రతి చోట కూడా ఇదే సాక్ష్యాన్ని చెప్తాను. జీవితాంతం కూడా యేసు కొరకే జీవిస్తాను. నా శరీరంలో ఎటువంటి వ్యాధి లేదు, ఎటువంటి రోగము లేదు. నా శరీరం కూడా తేలిక ఉంది. నా శరీరంలో బరువు తగ్గించింది. ఇప్పుడే నడుము వ్యాధి ఉంది, ఆ నడుము వ్యాధి కూడా అది కూడా పోయింది. తండ్రి నాయన నీకు వందనాలు నాయన, తండ్రి. వంగి చూడండి, ఆమెను అందరూ చప్పలు కొట్టండి. మూలశంక వ్యాధి, నడుము నొప్పి యేసు ప్రభు మొదటి దినాన ప్రవచనం ద్వారా ఈ సేవకుని పిలిచి సహోదరుని ఆశీర్వదించారు. దేవుడు పరిపూర్ణంగా స్వస్థపరిచినందుకు యేసు ప్రభు కోట్లాది వందనాలు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. చెప్పు, నాకు చిన్నప్పటి నుంచి పోలియో వచ్చి చెయ్యడం లేదు. చెయ్యెత్తలేరు, ఇప్పుడు ఎత్తున్నారు. అందరూ బాగా లేపండి, చెయ్యి లేపండి, పైకి లేపండి. అందరూ చప్పలు కొట్టండి. చిన్నప్పటి నుంచి పోలియోతో చెయ్యి లేపలేరంటండి, చెయ్యి లేపారు. ఆయనే సాక్షి అవుతున్నారు. చప్పలు కొట్టండి. యేసు నామములో తండ్రి. హల్లెలూయా. యేసు మంచి దేవుడు, యేసు ప్రభు నా యొక్క చెవులను బాగు చేశారు. స్తోత్రం. నీ పేరేంటమ్మా? సుశీల. ఎన్నేళ్ళుగా చెవులను పడలేదు నీకు? 2 ఏళ్ళు. అందరూ చప్పలు కొట్టండి. 2 ఏళ్ళుగా వినపడి చెవులను యేసు బాగు చేశారు. ప్రతి జబ్బును ఖండించున్నాం యేసు నామంలో. కళ్ళు తెరిచినందుకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ. కళ్ళు తెరువు, కళ్ళు తెరువు. నా చేయి పట్టుకో, నా ఏలు పట్టుకో, ముందుకొచ్చి నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. అందరూ చప్పలు కొట్టండి. ఎంతకాలంగా నీకు చేయి కనపడలేదు? 2 ఏళ్ళుగా కన్ను కనపడలేదు. చప్పలు కొట్టండి అందరూ. యేసు బ్రతికున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలంగా కీళ్ళనొప్పులు ఉండే? నాకు 7 సంవత్సరాల నుంచి. మోకరిని చూడు. అందరూ చప్పలు కొట్టండి. 7-8 ఏళ్ళకు ఉన్న మోకరించలేని కాళ్ళను కీళ్ళనొప్పులు బాగు చేశారు. సైతాన్ని బిడ్డను మొట్టమొదటి తెస్తున్నాము. హల్లెలూయా. నేను ఎలిగేడు దగ్గర చర్చి దగ్గరికి వచ్చినానే 10 రోజులు వస్తుంది. ఇప్పుడు ఏమైందిరా నీకు? నాకు నయముగా ఉన్నది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మతి స్థిమితంగా ఉంది. అన్ని గుర్తొస్తున్నాయి నీకు? ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి. నీ పేరేంటి? లతాశ్రీ. నీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మా భర్త. పిల్లలు ఉన్నారా? పిల్లల పేరేంటి? సన్ని. గుర్తొస్తుంది అన్ని. అందరూ చప్పలు కొట్టండి. మధ్య స్థిమితం లేకుండా వచ్చి నీ బిడ్డకు యేసు బాగు చేశారు. సైతాన్ని జన్మని బిడ్డను ముట్టుకొని చేస్తున్నాము. ఎంతకాలంగా అట్టుండేది బిడ్డ? 2 సంవత్సరాలు. ఏ పక్కన? మొత్తం అంతా గుంజేది. ఇప్పుడు బాగుంది. హల్లెలూయా. ఎంతకాలంగా ఉండేది? 2 సంవత్సరాలకి బిడ్డకు కాళ్ళు చేతులు గుంజి బలహీనం యేసు ప్రభు రోజు రాత్రి బాగు చేశారు. చప్పలు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా.
నాకు డాక్టర్ల కాడికి పోతే కూడా నీకు ఇక్కడ నరం పట్టేసిందని చెప్పారు. నువ్వు దేవ ఏసయ్య అన్నప్పుడు మాది వంకర భూమితో ముట్టాలన్నప్పుడు అప్పుడు నేను పాఠం చేసుకున్నాను. దేవానికి ఇష్టమైతే నన్ను మంచి చెయ్యి, లేకపోతే లేదని అన్నప్పుడు నాకు దేవుడు నన్ను అగ్గిలాగా కరెంట్ షాక్ లేక వచ్చి తగిలింది. నాకు ఇప్పుడు బాగుంది. వచ్చినప్పుడు వంకర మూర్తి వచ్చావు. అలా కన్ను ఏ కన్ను ముయ్యకుండా ఉండేది? ఈ కన్ను ఈ పక్క ఇది మొత్తం ఈ సైడ్ వచ్చేసింది. చూడండి, ఇది ఒక పెద్ద అద్భుతం అండి. జనరల్ ఫేస్ పెరాలసిస్ అంటారు. అది వచ్చినప్పుడు మూతి ఒక పక్క వెళ్ళిపోతుంది, అలాగే కన్ను ముయ్యబడదు ఆ పెరాలసిస్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఈ కన్ను మూసింది. అందరూ చప్పలు కొట్టండి, ఎందుకంటే మెదడులో ఆ రక్తం గూడు కట్టినప్పుడు అలా జరుగుతుంది. యేసు ప్రభు ఇప్పుడు అద్భుతం చేశాడు. ఇది గొప్ప అద్భుతం. నీ పేరేంటమ్మా? ఎంతకాలం అలా జరిగింది? 20 రోజులు. అందరూ చప్పలు కొట్టండి. వంకర కూడా మూతిని సరి చేశారు, కన్ను మూసుకునేటట్టుగా రేపణ చేశారు. 2 కళ్ళు గట్టిగా ముయ్యి. అందరూ చప్పలు కొట్టండి. ఫేస్ పెరాలసిస్ ఏ డాక్టర్నైనా అడగండి, ఎందుకంటే ఒక కన్ను అట్టాగే తెరిచి ఉంటుంది, అలాగే మూతి ఒక పక్కన వెళ్తుంది. కానీ యేసు ప్రభు ఈ రోజు రాత్రి అద్భుతాన్ని చేశాడు. గొప్ప దేవుడు మన దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఏం బాగుపడింది బిడ్డ? ఇప్పుడు ఎలా ఉంది? ఎన్ని రోజులు వచ్చావు కోటానికి? కోటానికి ఎన్ని రోజులు వచ్చావు? ఈ రోజు వచ్చావు. నరాలు ఇప్పుడు బాగుందా? ఆమె 8 years of the nervous disorder and also she got the epilepsy. God has healed her. Clap your hand and give the glory to God. Thank you Jesus. Hallelujah. సువార్త దేవుని శక్తి అనే ఈ కార్యక్రమం చూడడం ద్వారా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మీ కొరకు ప్రార్థించటానికి మా ప్రేయర్ వారియర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ మరియు మా అడ్రస్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది.